వదిన మీకు ఏం కాలేదు అంటే రామ్ గారు కూడా సేఫ్ అయ్యి ఉంటారా? ఎందుకే వాడెక్కడమ్మా? ఓసే గీత, నీ మటుకు నువ్వు డోర్ తీసుకెళ్ళిపోతే నేను ఎలా దిగాలే? ఇదేంట్రా లోపల నుంచి జరుగుతున్నావు? నువ్వు దిగాలి గానీ నీకోసం డోర్ తీయాలా? దిగరా. దిగలేను. ఏ ఏ అంటే చిటిక మీద తమ్ముడు, చిటిక మీద చిటిక వేసేరా. ఒరే రాము, ఏంట్రా ఇదే? 2 చేతులకి కట్లేంట్రా? చేతులు ఇరిగితే కట్టుగా డాన్స్ కడతారా? అమ్మయ్యా, ఫోన్లో ఎవడ ఎదవా వదిలికి చెయ్యి ఇరిగిందంటే అందరం కంగారు పడిపోయావరా? దేవుడి దయ వల్ల గీతంకి ఏం కాలేదు. వదినా, ముందా గీసుకున్న దానికి ఆయింట్మెంట్ ఏమన్నా రాసుకోదునా? 2 చేతులు ఇరిగిపోయి స్తంభాలని నించొని ఉంటే తొక్కలది ఏదో చిన్న గీత గీసుకున్నందుకు దాని మీద సింపతి చూపిస్తారంట్రా? తన మీద మాకున్న ప్రేమ లాంటిదిరా. రేయ్, యాక్సిడెంట్ అయితే డ్రైవ్ చేసిన వాళ్ళని తిడతారు గాని వెనక్ కూర్చున్న వాళ్ళని తిట్టారా? మనసులో ఏదో దుర్దేశం పెట్టుకుని డ్రైవ్ చేసి ఉంటారా? అందుకే ఇలా జరిగింది. ఆ గీతకి చెయ్యి విరిగిందనగానే నాలో ఏదో తెలియని ఉత్సాహం వచ్చేసింది. ఇప్పుడు నా కొడుకు గీతకి సేవలు చేస్తాడు, దాంతో అది ఫీల్ అయిపోతుంది, దాచిపెట్టిన నిజాన్ని బయట పెట్టేస్తుంది. ఏడుకొండల స్వామి, ఆ నిజం మాకు ఫేవర్ అయ్యి ఆస్తి మా చేతికొచ్చేస్తే నా కొడుకు నీ కొండకి తీసుకొచ్చి గుండు కొట్టిస్తా. సేనయ్య, నాగేశ్వరే, గీతమ్మలు వచ్చారు. అదిగో వచ్చేశారంట. చెయ్యి విరిగిన బాధతో అది ఏడుపు ముఖంతో నిలబడితే ఆ ఆనందాన్ని బయటికి కనపడివ్వకుండా దానికి ఎర్ర నీళ్లతో స్వాగతం చెప్తా. ఇదేంటి చెయ్యి విరిగిందన్నారు? ఇది చూస్తే గుండ్రా ఇలా ఉంది. అమ్మా గీత, నీకేదో చెయ్యి విరిగిందని ఫోన్ చేశారు. చెయ్యి విరిగింది నాకు కాదు మామయ్య. మరి మా ఒరే రామ్, అయ్యో నాన్న, ఏంటిది? అంటే నీ 2 చేతులు? మీ అమ్మగారి పుణ్యం అని ఫటాక్. నేనేం చేశాను? అదేంట్రా, చేతులు నీకు విరిగితే గీతకు విరిగిందని ఫోన్ చేశారు. ఆయనకి చెయ్యి విరిగిందని తెలిస్తే మీరందరూ కంగారు పడతారని అలా అబద్ధం చెప్పించాను మామయ్య. ఆహాహాహా, ఎంత త్యాగశీలివమ్మా. ఏం త్యాగం? దానికి విరిగిందని చెప్పగానే అందరూ కంగారు పడ్డారు. అదే నాకు నడు విరిగినా సరే ఎవరు సింపతి చూపించారు. అలా అంటావేంట్రా? అవునా, 2 చేతులు విరిగి నేను నిలబడ్డాను, దానికి చిన్న గీత పడ్డందుకు ఓ హడావుడి చేసేస్తున్నారు మీ ఇద్దరు. ఇదంతా దీనివల్లే. ఇది పక్కనుంటే చాలు నా కొడుకు అన్ని కష్టాలే. ఆ పిల్లనంటావేంటే? లేకపోతే ఈవిడ గారు బైక్ మీద వయ్యారాలు పోతూ కూర్చొనుంటుంది, దాంతో బండి బ్యాలెన్స్ తప్పుంటుంది. నేను కరెక్ట్ గానే కూర్చున్నాను అత్తయ్య, కానీ మీ అబ్బాయి బైక్ ఎక్కి కూర్చున్నప్పటి నుంచి ఏదో ఆలోచిస్తూ డ్రైవ్ చేశారు, అందుకే ఇలా. రే, అసలు దీన్ని గుడికెందుకు తీసుకెళ్లేవరా? వెళ్లేదారిలో ఏదో ఒకటి చేసి దాన్ని కింద పడే. పొద్దున్నే ఏ దరిద్ర మొహాలెదురొచ్చాయో. బంగారం లాంటి నా బిడ్డకి ఇంత కష్టం వచ్చింది.
సర్లేరా ఇప్పుడు ఏమైందనే? సర్లే, రాసిపెట్టుంది జరిగింది. అమ్మ గీత, వాణ్ణి లోపలికి తీసుకెళ్ళు. నాన్న ఇప్పుడు నీ పొజిషన్ ఏంటి? ఏముందమ్మా, గోడ మీద గడియారానికి నాకు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఏ ఆగవే, ఏంటి మమ్మ అలా చూస్తున్నావు? నువ్వు అసలు మనిషివేనేంటి? ఒకసారి నీ నాలుక బయట పెట్టు. అమ్మో అమ్మో మచ్చ. నాలుక మీద మచ్చున్న వాళ్ళేమైనా అంటే ఇట్టే అయిపోతుంది అంటే ఏమో అనుకున్నాను గాని నీది మామూలు నాలుక కాదే. ఏమైంది మమ్మీ? చూసావు కదే, కాళ్ళు ఎగరేసుకుంటూ తిరిగే రామ్ 2 చేతులు విరగొట్టుకొని వచ్చాడు. తమరి టంగ్ పవరే కదా. అవును మమ్మీ, నా నాలుక మీదున్న మచ్చకి ఇంత పవర్ ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది. నాకు ఫస్ట్ టైం తెలిసిందే. మమ్మీ, ఏంటే? నా నాలుక మీదున్న మచ్చని వాడుకుని అందరికి నరకం చూపిస్తా. ఏమంటావ్? ఓసే, నువ్వు ఎవరి మీద పడేడ్చినా నేనేమనుకోను గాని నా మీద మాత్రం ఫోకస్ పెట్టకే. ఎప్పుడైనా నేను ఒక మాట అంటే లైట్ తీసుకో గాని నీ నాలుకకు మాత్రం పనిచెప్పకే ప్లీజ్. ఏంటి ప్రియా దీని బతిమలాడుతున్నావు? మమ్మీ బ్రతిమలాడుతుంది నన్ను కాదు డాడీ, నా నాలుకని. ఆ? నాలుగు మీదే ఉందే మచ్చ. అవును మావయ్య గారు, నా కూతుర్ని అచ్చం అత్తయ్య గారే అంటారు కదా. అవునమ్మా, అందులో అనుమానమే ఉంది. ఫేసు సేము, పొగరో సేము, పలుకు సేము, ఆ నిక్కు ఆ టెక్కు అంతా సేమ్ టు సేమ్. అత్తయ్య గారు ఏమన్నా అంటే జరిగిపోయేదా? అమ్మో, మా అమ్మది మామూలు నోరు కాదే. మా నాన్నని చూసి ఏమండి జాగ్రత్త పడతారు అనేది వెంటనే ఈయన గారు దబ్బేయమని కింద పడేవారు. ఈడేసేమో తీసుకోమ్మా, చిన్నప్పుడు బాగా చదివాడు ఎదవా. ఎరా బాగా చదువుతున్నావా? పొగరొచ్చిందా? ఫెయిల్ అవ్వకుండా చూసుకో అంది అంతే. 80% లో ఉండేవాడు 0కి వచ్చేసాడు. ఎప్పటికీ ఏదో పాస్ కాల. చెప్పాలి కదా. సరేమ్మా, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? అత్తయ్య గారి పోలికలతో పాటు ఆవిడ టంగ్ పవర్ కూడా దీనికి వచ్చేసింది మావయ్య. ఏమైందమ్మా? రామ్ గీత గుడికి వెళ్లేటప్పుడు ఇది ఎదురొచ్చేసిందని రామ్ దీన్ని తిట్టాడు కదా. అప్పుడు ఇది హర్ట్ అయింది. నాలుక బయట పెట్టి బండి మీద గుడికి వెళ్లారుగా, వెళ్లే దారిలోనూ వచ్చే దారిలోనూ ఆ బండికి యాక్సిడెంట్ అయిపోవాలి. రాము కాళ్ళు చేతులు విరిగిపోవాలి. అదన్నట్టే జరిగిపోయింది. తెలిసిందిగా నా టంగ్ పవర్. నన్నేమన్నా అన్నారనుకో నాలుక బయట పెడతా, చూసుకోండి మరి. నాన్న, నా కూతురు ఎన్ని వెధవేషాలు వేసినా నేను సైడ్ అయిపోతూ ఉంటాను. నువ్వే ఒక్కొక్కసారి ఫైర్ అయిపోతూ ఉంటావు. కోపంలో నాదేమని అందరికో నువ్వు టపా కట్టేసావు అనుకో, నేను తండ్రి కూడా లేనివాడిని అయిపోతాను నాన్న. ఊరుకోరా. సర్లే, నా జాగ్రత్తలోనే ఉంటానులే. ఏంటో జాగ్రత్త అండి, కూర్చోండి. ఏమండి, ఏమైందండి? ఏమవడం ఏంటే? జాగ్రత్త అని చెప్పి చేతులు పట్టేసుకుంటావేంటి? సారీ అండి. అంత నీ వల్లనే. చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు బోడి సారీ చెప్తున్నావు. నేనేం చేశాను? తెలియనట్టు అడుగుతావేంటే? బండి యాక్సిడెంట్ ఎందుకు జరిగిందే? మీరేదో ఆలోచిస్తూ డ్రైవ్ చేయడం వల్ల. కాదు, రన్నింగ్ లో బండి పై నుంచి నువ్వు దూకినందుకు. అంటే మీరు హ్యాండిల్ అటు ఇటు ఊపేస్తున్నారు. అసలే నేను వెయిట్ ఎక్కువ, ఎక్కడ బ్యాలెన్స్ చేయలేక మీరు కింద పడిపోతారు అన్న భయంతో మిమ్మల్ని సేవ్ చేద్దామని ముందు నేను దూకేశానండి. బాగా
ఏమండి చాలా నొప్పిగా ఉందా అండి? లేదండి, సమ్మగా ఉంది. ఇక నుంచి నా పనులు కూడా నేను చేసుకోలేనని ఆనందంగా ఉంది. నాన్న ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నాన్నని పిలవాలని ఉంది. జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొచ్చి మళ్ళీ ప్రాణమంతా ఏదోలా ఉంది. ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నాన్నని పిలవాలని. బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ ఎందుకమ్మా? నీ మీద నాకున్న ఫీలింగ్ నాన్న. అవునా? నువ్వు నిజంగా చాలా గ్రేట్ నాన్న. దేనికమ్మా? చేతులు ఎరగొట్టుకున్నందుక? లేదు నాన్న, నాన్నమ్మ నాకు మొత్తం చెప్పింది. ఏంటి అంటే మేము మాట్లాడుకునేది అంతా చెప్పేసిందా? ఏం మాట్లాడుకున్నారు? ఓ టంగ్ స్లిప్ అయినా. ఏంటండి? ఏం లేదు నానా. మీ నానమ్మ నీకేం చెప్పిందో చెప్పు. అదే అమ్మ కింద పడితే ఎక్కడ తనకి దెబ్బలు తగులుతాయోనని మీ ప్రాణాలకి తెగించి చేతులు అడ్డు పెట్టి తనని కాపాడారని. తప్పదు కదమ్మా, భర్త అన్న తర్వాత ఆ మాత్రం కేర్ తీసుకోవాలి కదా. మీ నాన్న మాటలేమి నమ్మకమ్మా. ఆయనేం కేర్ తీసుకోలేదు. ఇదిగో నాకు తగిలింది దెబ్బ. తగిలిందిలే బోడి దెబ్బ. ఏం చూపిస్తుంది? నువ్వెన్నైనా అనమ్మా, నాన్న చాలా గ్రేట్. ఇలాంటి నాన్న దొరకడం నా అదృష్టం, ఇలాంటి భర్త దొరకడం నీ అదృష్టం. అవును, నా అదృష్టం ఏంటో ఈయన్ని కట్టుకున్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. నాన్న పక్కనుండగా నీకే కష్టం రాదమ్మా కదా నాన్న? అవునమ్మా, కష్టం వస్తే నాకు వస్తుంది కానీ దీని దగ్గర కూడా రాదు. నానా కొంచెం మంచినీళ్ళు తెచ్చిపెట్టమ్మా. అలాగే నాన్న. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు. మీ అమ్మగారు మీరేం మాట్లాడుకున్నారు? ఏం లేదని చెప్పానుగా. ఏం లేదని చెప్తే చిన్నపిల్ల కాబట్టి గుండమ్మ నమ్మొచ్చు, కానీ నేను నమ్మను. నమ్మనంటే? ఎప్పుడూ లేంది పట్టుబట్టి నన్ను గుడికి తీసుకెళ్లడాలు, రోడ్డు బాగానే ఉన్నా గతుకులున్నాయని జర్కులు ఇవ్వడాలు, సాఫీగా సాగిపోయే ప్రయాణాన్ని రిస్కులో పడేసి బండి స్కిడ్ చేయడాలు. నన్నేదో చేయడానికే. ఇదంతా మీ అమ్మగారి డైరెక్షన్ లో మీరు అప్లై చేసిన ప్లాన్ ఏమో అని నా డౌట్. అమ్మని అంతా కరెక్ట్ గానే గెస్ చేసేసిందిగా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ గురించి నేను అనుకోవడం ఏంటి? మా అమ్మ నేను ప్లాన్ చేయడం ఏంటి? కాదా? కాదా? చూస్తాను. చూస్తానంటుంది. ఏం చేస్తుంది ఇది? రే సేనయ్య, ఏంటన్నయ్యా? ఇంక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగిపోవాలరా. దేని గురించి అన్నయ్య నువ్వు మాట్లాడుతున్నది? దేని గురించి అంటావేంట్రా? ఇంట్లో వాళ్ళందరూ కలిసి ప్రేమగా ఉండాలంటే పిల్లలిద్దరితో వేరే కాపురాలు పెట్టించాలని అనుకున్నాం కదా. నా ఆలోచన సరైందేనని నువ్వు కూడా ఒప్పుకున్నావు కదా. అవును. అదే ఇప్పుడు అప్లై చేద్దాం అంటున్నా. కానీ ఎలా? ఏం చేయాలి? నేను చెప్తానురా. ఇదిగో మనిద్దరం గొడవ పడాలి. ఊరుకో అన్నయ్య, మనిద్దరం గొడవ ఎందుకు పడతాం? డ్రామా రన్ అవ్వాలంటే మంచి రచ్చ సీన్ ఒకటి పడాలరా. మనం నిజంగా గొడవ పడతావా? ఉత్తినే బిల్డప్ రా. ఇదిగో నేను స్టార్ట్ చేస్తాను, అందరూ ఇది నిజమని నమ్మేలా నువ్వు కూడా నటించాలంతే. ఏంట్రా ఆలోచిస్తున్నా? అది కాదన్నయ్య, ఈ నటించడాలు అవి నా వల్ల అవుతాయంటారా? ఎంతసేపు కండోట్ భుజాన్ని వేసుకుని పెదరాయిలా తీర్పులు చెప్పడం కాదురా. కుటుంబం కోసం ఒక్కోసారి చిన్న చిన్న వేషాలు వెయ్యాలి, నాటకాలు ఆడాలరా. గీతమ్మ చెప్తే నేను ఎన్నిసార్లు ఎన్ని గెటప్ వేసానో తెలుసా? నువ్వంటే చిన్నప్పటి నుంచి స్టేజ్ మీద నాటకాలు ఆడిన అనుభవం ఉంది కాబట్టి ఏ పాత్ర అయినా చేస్తావు. మరి నాకా అనుభవం లేదే. ఓ అదా నీ భయం? ఏదో సీనియర్ నటుని నేనున్నాను కదరా. ఇదిగో మాక్సిమం డ్రామాని నేను మోస్తాను. నువ్వు మధ్యలో 4 అంటే 4 ఎమోషన్ డైలాగ్ చెప్పు చాలు. వర్కౌట్ అవుతుందంటావా? ఎందుకు అవతరా? నటించడం అంటే నాకు కొంచెం భయంగా ఉందన్నయ్యా.
నీ పెర్ఫార్మెన్స్ గురించా? కాదన్నయ్యా, నీ పర్ఫార్మెన్స్ గురించి. ఆ? ఏంటి? అంటే నువ్వు మంచి నటుడివే, కాకపోతే కాస్త అతి నటుడు. ఎక్కడ దూడ వేస్తావో, ఎక్కడ దొరికిపోతావో అని నా భయం. పిల్లల ముందు మనం ఆడింది నాటకం అని తెలిస్తే మన పెద్దరికమే పోతుందన్నయ్యా. అసలు ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నాలో ఉన్న నటునే శంకిస్తున్నావా? అదిగో శివగాడు వస్తున్నాడు. నేనేంటో నా నటనేంటో ఇప్పుడు నేను నీకు నిరూపిస్తాను. నా పెర్ఫార్మెన్స్ తో ఆడు షాక్ అయిపోయి షేక్ అయిపోయి గజగజలాడిపోయేలా చేయకపోతే నా పేరు మాణిక్యమే కదరా. గెట్ రెడీ. ఏట్రా ఏటంటున్నావు నువ్వు? నాకంటే ఎనక పుట్టినోడివే నాకే ఎదురు చెప్తావా? ఎంతలో ఉండాలో అంతలో ఉండా. ఏమైందన్నా? ఈ మాణిక్యం అంటే ఏమనుకుంటారా నువ్వు? ఆణిముత్యాన్నే, స్వాతి ముత్యాన్ని కాదు. స్వాతి ముత్యం అనుకుంటున్నావేమో. ఆ మాట అన్నందుకు నేను నిన్ను. నానా ఏంటి ఆవేశం? ఎప్పుడు లేంది నువ్వు బాబాయ్తో గొడవ పడ్డావేంటి? వీడేంటి ఏం డైలాగు చెప్పట్లేదు? పాపం ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అనుకుంటా. అసలు ఏమైంది బాబాయ్? వాడిని అడుగుతావేంట్రా? నన్ను అడుగు. సరే నువ్వే చెప్పు ఏమైందో. చెప్పడాలు చెప్పడాలు ఏం లేవు. మా నాన్న ఏటకెళ్ళేటప్పుడు పట్టుకెళ్లే కత్తే స్టోర్ రూమ్ లో ఉంది. తెలుదని బట్రా. ఈ ఆలీడి సంగతి అటో ఇటో ఇటో తేల్చేయాలి. ఎల్రా ఎల్లో. నాన్నా ఏంటి నువ్వు చేస్తుంది? ఓవర్ యాక్షన్ అని నాకు అనిపిస్తుంది. నీకు తెలియడం లేదా? ఓవర్ యాక్షన్ అంటే నేను తుత్తున గొడవ పడతాను అనుకుంటున్నావా? కాక గోవిందా గోవిందా. అది నీ పర్ఫార్మెన్స్. అంటే బై మిస్టేక్ ఒక్కొక్కసారి అలా దొరికిపోతుంటాం లేరా. అసలు ఈ డ్రామా కారణం ఏంటి? వీడికి చెప్పడానికి కూడా ఆలోచిస్తున్నావేంటన్నయ్యా? ఏం లేదురా శివ, ఎప్పుడూ ఇంట్లో ఉండి అందరూ గొడవలు పడుతున్నారు కదా. అదే నాకు బాధగా ఉంది బాబాయ్. ఇక నుంచి వాళ్ళెవ్వరూ బాధపడకుండా ఉండాలంటే అన్నయ్య మంచి సలహా చెప్పాడ్రా. ఏంటది? ఎవరికి వాళ్ళు నిడదీసి ఏరే కాపురాలు పెట్టించడమే దీనికి మందురా. అవునరా, కలిసినప్పుడు అతకని మనసులు ఒకరికొకరు దూరం అయితే కలవాలని ఆశపడతారు. ఏదైతే మన దగ్గర లేదో అది కావాలని కోరుకోవడం మనిషి అలవాటు. అది మ్యాటరా. అవునా? అయితే నేను ఈ స్కిట్ లో పార్టిసిపేట్ చేస్తా. నా పర్ఫార్మెన్స్ ఏంటో నీకు కూడా చూపిస్తా. ఇది ఆస్కార్ వేదిక మీద వేసే స్కిట్. నీ పెర్ఫార్మెన్స్ కి ఆస్కార్ ఇస్తారు మరి. ఎక్కడన్నా తండ్రి అనేవాడు కొడుకుని ఎంకరేజ్ చేయాలి, ఇలా డిస్కరేజ్ చేయకూడదు. నేనేమన్నా సరదాగా చేస్తానా? ఒళ్ళు కొవ్వెకి చేస్తానా? శివ, నాన్నేదో సరదాగా అంటే సీరియస్ అయిపోతావేంట్రా? చూసావు బాబాయ్, ఇప్పుడు నేను సీరియస్ అయ్యానని మీ ఇద్దరు నమ్మేశారుగా. ఈ పెర్ఫార్మెన్స్ చాలదా? అయితే ఇప్పుడు నువ్వు చేసిందంతా యాక్టింగా? మరి నీ నటన ఉత్తప్పుడు చేయవేట్రా? అందరూ నవ్వుతారని. ఏంటమ్మా నవ్వుతారంటున్నావు? మీ బాబాయ్ ఇప్పుడు పెర్ఫార్మెన్స్ ఎర్రగా తీశాడు. చూశాను, నవ్వొచ్చింది. నవ్వొచ్చిందా? అదేంటమ్మా? లేకపోతే ఏంటి తాతయ్య, మీలో మీరు గొడవలు పడుతున్నారంటే ఇంట్లో ఎవరైనా నమ్ముతారా? నమ్మేలా చేస్తావమ్మా. మీ పర్ఫార్మెన్స్ చూస్తే నాకే అనుమానం వచ్చింది. ఇక పిన్నికి నాయనమ్మకి అనుమానం రాదా? అవునమ్మో, వాళ్ళిద్దరూ ఇద్దరే ఆస్కార్ నోట్లు. అందుకే వాళ్ళని ఎలా నమ్మించాలో, ఎలా పర్ఫార్మెన్స్ చేయాలో నేను చెప్తాను. నువ్వు చెప్తావా? గుడ్డొచ్చి పిల్లనెక్కరించిందని నువ్వు నాకు చెప్తావా? మీ రోజులు వేరు, మా జనరేషన్ వేరు. మీ రోజుల్లో లాగా డ్రామాటిక్ గా డైలాగులు చెప్తే ఎవ్వరూ వినలేదు. డైలాగులైనా పర్ఫార్మెన్స్ అయినా నేచురల్ గా ఉండాలి. అందరూ ఇలా రండి. ఎలా ఉంది? సూపర్ గుండమ్మా. ఇలా చేస్తే ఎవరైనా నమ్ముతారు. నేను అందరి పొజిషన్స్ చూసి సిగ్నల్ ఇస్తాను. అప్పుడు మీరు స్టార్ట్ చేయండి. డన్.
రామ్, ఎహే, ఆపు. ఆడపిల్లలాగా ఎదవేడుపు నువ్వును. తిడతావేంటమ్మా? తిట్టక ఎరా, చెప్పిన పని ఏది సక్రమంగా చేయడం రాదా నీకు? గుడికి తీసుకెళ్లి ఆ గీతకి కాళ్ళు చేతులు విరక్కొట్టి తీసుకురారా అని పంపిస్తే 2 చేతులు విరక్కొట్టుకుని వచ్చావు. ఏం చేయమంటావు అమ్మా? అది తెలివైంది, బలమైంది. ప్రమాదం జరగబోతుందని ముందే కనిపెట్టి బండి మీద నుంచి దూకేసింది.